కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు అనుగ్రహించిన మరి యొక్క శ్రేష్టమైన సమయంలో మనం కూడి ఉండడానికి దేవుడు కృప చూపించాడు. గడిచిన వారమంతా కూడా దేవుడు మనల్ని మన కుటుంబాన్ని కాచి కాపాడి ఇచ్చిన వారి యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుని స్తోత్రం. గడిచిన మనం కొన్ని వారాలుగా మన బుధవారపు ఆరాధనలో మరి జెఫన్యా గ్రంథం నుంచి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ జెఫన్యా గ్రంథంలో మరి దేవుని యొక్క మాటలు మనం చూసినప్పుడు దేవుని యొక్క కోపము, దేవుని యొక్క శిక్ష లేకపోతే దేవుని యొక్క తీర్పు దీనిలో స్పష్టంగా కనబడుతుంది. ఆ మహాదినము రాబోచున్నది, అది శీఘ్రముగా రాబోచున్నది. అంటే దేవుడు ఇంతగా ఎందుకు కోపగిస్తున్నాడు? దేవుడు ఎందుకు ఇంతగా ఆయన తన ప్రజలైన వారిని ఎందుకు శిక్షించాలనుకుంటున్నాడు? చూసినప్పుడు దేవుడు ప్రేమమయుడు కదా. ఒక కాయిన్కి 2 సైడ్స్ ఏ విధంగా ఉంటాయో, ప్రేమను చూపిస్తున్న దేవుడు, కనికరాన్ని చూపిస్తున్న దేవుడు, దయను చూపిస్తున్న దేవుడు, అట్ ద సేమ్ టైం దేవుని యొక్క కోపాన్ని కూడా, దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క తీర్పును కూడా దేవుడు తీసుకుని వస్తాడు అనే మాటకు ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆ మహాదినము రాబోతున్నది, అది శీఘ్రముగా రాబోతున్నది అని చెప్తున్నారు. అది శీఘ్రముగా రాబోతుంది, ఖచ్చితంగా వస్తుంది. ఆ దినము కూడా ఎవరు కూడా తప్పించుకొని లేరని చెప్పి ఈ యొక్క వాక్యములో మరి భక్తులైన జెఫన్యా ద్వారా దేవుడు తన ప్రజలైన వారికి తెలియజేస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మరి మొదటి అధ్యాయం అంతట్లో కూడా దేవుడు ఏ విధంగా వారి మీదకు తీర్పు రాబోతున్నది, ఏ విధంగా వారిని శిక్షించబోతున్నాడు, ఏ ఏ కారణాల చేత దేవుడు వారిని శిక్షించబోతున్నాడో మొదటి అధ్యాయం అంతా కూడా దేవుడు సెలవిచ్చున్నాడు. అయితే రెండవ అధ్యాయంకి వచ్చేసరికి మొదటి 3 వచనాల్లో ఒక ప్రత్యేకత కనబడింది. అక్కడ మరలా దేవుని యొక్క మనసు ఒకటి మనకు కనబడింది. అక్కడ దేవుని యొక్క మనసు అక్కడ మనకి స్పష్టంగా కనబడింది. ఆ దేవుని మనసు ఏంటంటే, ఒకవేళ మీరు మరి దేవుణ్ణి వెతికినట్లయితే, నీతి న్యాయములు జరిపించుచు దేవుణ్ణి వెతికినట్లయితే ఆ ఉగ్రత దినమందు మీరు దాచబడుదురు అనే మాట చెప్తున్నాడు కదా. ఆ ఉగ్రత దినమందు మీరు దాచబడుదురు అని చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క కనికరము, ప్రేమ ఇంకా ఇంకా ఉన్నది. అందుకే మనం ఇంకా నిర్మూలం కాలేదు. మనం చేస్తున్న క్రియలు బట్టి, మనం మాట్లాడుతున్న మాటల బట్టి, లేకపోతే మనం జీవిస్తున్న జీవితాన్ని బట్టి దేవుని జడ్జిమెంట్ మన మీద రావాలంటే మనం ఎప్పుడో ఈ లోకంలో జీవించకూడదు. మనం ఎప్పుడో నిర్మూలం మనము అయిపోవాలి. కానీ ఇంకా నిర్మూలం కాకుండా ఉన్నామంటే దేవుడు ఇంకా మన ఏళ్ళ కనికరాన్ని చూపిస్తున్నాడు. దేవుడు ఇంకా దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతాన్ని మన ఎడలో చూపిస్తున్నాడని దేవుని వాక్యం మనం స్పష్టంగా సెలవిస్తుంది. అయితే ఈ 2వ అధ్యాయంలో మనం 4వ వచనం నుంచి 15వ వచనం దాకా ఈరోజు మనం చూడబోతున్నాం. ఈ 2వ అధ్యాయంలో మనం 1 నుంచి 3 వచనాలు మనం చూసాం. ఈరోజు మనం చూడబోతున్నాము 4వ వచనం నుంచి 15వ వచనం వరకు. అఫ్కోర్స్ చాలా లాంగ్, కానీ ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు ఒక విధంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఎందుకంటే మనం ప్రశ్న వేసుకోవాలి. ఈ వాక్యంలో దేవుడు తన ప్రజలైన వారికి శిక్షను తీసుకొస్తున్నాడు కదా, తన ప్రజలైన వారిని తీర్పు తీర్చాడు కదా. ఆ తీర్పు తీర్చి వారి మీదకి శిక్ష తీసుకువస్తున్న దేవుడు ఇక్కడ ఆయన డైరెక్షన్లో ఇంకొక ప్రత్యేకత కనబడింది. ఇక్కడ అది ఏమిటని చూసినప్పుడు దేవుడు ఇతర దేశీయులను, ఇతర జాతులను కూడా ఇక్కడ దేవుడు శిక్షిస్తున్నాడు. అదేమిటి? ఇక్కడ యోధా ప్రజలు కదా తప్పు చేసింది. ఇక్కడ తప్పు చేసింది యోధా ప్రజలు కదా. యోధా ప్రజలు కదా దేవుడు ప్రత్యేకించుకున్నాడు. యోధా ప్రజలను దేవుడు శిక్షిస్తున్నాడు. యోధా ప్రజల మీద దేవుని తీర్పు వచ్చింది కదా. మరి ఇతర జాతీయులను లేకపోతే ఇతర దేశస్తులను దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు అని మనం ఆలోచన చేసినప్పుడు వీరందరూ కూడా తన బిడ్డలైన వారికి విరోధులుగా ఉన్నారు. ఎవరికి? యోధా ప్రజలకు. వీరందరూ కూడా తన బిడ్డలైన వారికి విరోధులుగా ఉన్నారు. వీరందరూ శత్రువులుగా ఉన్నారు. అంటే తన ప్రజలైన వారికి శత్రువులుగా ఉండడమే కాదు, దేవునికి కూడా శత్రువులుగా ఉన్నాడు, దేవునికి కూడా విరోధులుగా ఉన్నారు. చాలా సందర్భాల్లో దేవుణ్ణి కూడా వారు దూషించారు. దేవుణ్ణి మరి ప్రజలను దూషించడమే కాదు, దేవుని ప్రజలైన దేవుణ్ణి, నిజ దేవుణ్ణి కూడా వారు దూషించారు. మనం చూసాం
ఆ గొల్యాతు వచ్చినప్పుడు గొల్యాతు కూడా దూషించాడు. ఆ గొల్యాతు ఫిలిష్తీయుడు. హిజ్కియా రాజుని దూషించాడు. అష్షూరీ రాజు హిజ్కియా రాజుని దూషించాడు. ఆ రాజును కాదు, ప్రజలను కాదు, దేవుణ్ణే ఎగతాళి చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఈ ఇతర దేశీయులైన వారు లేకపోతే ఇతర జాతులైన వారు వీరందరూ కూడా దేవుని ప్రజలైన వారిని హింసించడము, దేవుని ప్రజలైన వారిని బాధించడము, అంత మాత్రమే కాదు, దేవుణ్ణి కూడా దూషించారు. దేవుణ్ణి ఎగతాళి చేశారు. కాబట్టి దేవుడు ఇప్పుడు వారి మీద కూడా తీర్పు తీసుకొచ్చాడు. దేవుడు తీర్పు తీసుకొచ్చాడు. ఈ యొక్క 2వ అధ్యాయము 4 నుంచి 15 వచనాల వాక్య భాగం అంతట్లో కూడా ఇక్కడ 5 అంటే ఇక్కడ 1 2 3 4 దేశాల మీద 4 జాతుల మీద ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాబోతున్నది. చూసినట్లయితే మొట్టమొదటిగా మనం చూసినప్పుడు దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క జడ్జిమెంటు మొట్టమొదటిగా ఫిలిష్తీయుల పట్టణం మీదకి వస్తుంది. వాక్యాన్ని మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, గాజా పట్టణము నిర్జనమగును, అష్కెలోను పాడైపోవును, మధ్యాహ్న కాలమందు అష్కోదు వారు బయటకు పారదోలబడుదురు, ఎక్రోను పట్టణము దున్నబడును. సముద్ర ప్రాంతమందు నివసించు కెరేతీయులారా మీకు శ్రమ, ఫిలిష్తీయుల దేశమైన కానాను నిన్ను గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ యందు ఒక కాపురస్థుడైనను లేకుండా నేను నిన్ను లయము చేతును. మీ దేశంలో ఒక్క కాపురస్తుడు కూడా లేకుండా నేను మిమ్మల్ని లయము చేతును. కాబట్టి మనం చూసినట్లయితే ఆ ఫిలిష్తీయుల పట్టణంపై దేవుని శిక్ష వస్తుందని చెప్పి, ఆ ఫిలిష్తీయుల పట్టణం అంటే మనం అనుకున్నాము ఆ పట్టణం యొక్క వైభోగం. అంటే మనం ఒక పట్టణాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ పట్టణం యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడాలి. రిచ్ కంట్రీస్ ఉంటాయి, చాలా విలాసవంతమైన దేశాలు, లేకపోతే బాగా డబ్బున్న దేశాలు. ఆ దేశాల్లో కొన్ని ముఖ్యమైన పట్టణాలు, ఆ పట్టణాల్లో వర్తక వ్యాపారాలు జరుగుతుంటాయి. ఆ పట్టణాల్లో ప్రజల యొక్క సంస్కృతులు వేరుగా ఉంటాయి. అంటే ఆ పట్టణాల్లో కొన్ని గొప్ప గొప్ప కట్టడాలు ఉంటాయి, వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ ప్రజలకు అనుకూలమైన అనేకమైన వసతులు ఆ పట్టణాల్లో ఉంటాయి. ఇక్కడ దేవుడు చూస్తున్నట్లయితే ఆ యొక్క పట్టణాలను నాశనం చేయడమే కాదు, ఆ యొక్క ప్రదేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా లయం చేస్తానని చెప్తున్నాడు. ఆ ప్రదేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా లయము చేస్తానని చెప్తున్నాడు. ఎందుకంటే వీరందరూ కూడా దేవుని బిడ్డలైన వారికి విరోధులు. అందుకే ఈరోజు వాక్య అంశము, యోధా ప్రజల శత్రువులైన ఇతర జాతులపై దేవుని శిక్ష. యోధా ప్రజలైన శత్రువులైన ఇతర జాతులపై దేవుని యొక్క శిక్ష. అవును, ఈ ఫిలిష్తీయుల మీద దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం ఉన్నది. ఆమోస్ గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆమోస్ గ్రంథము 1వ అధ్యాయము 6 నుంచి మనం చూసినట్లయితే, యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నిన్ను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఎలయనగా ఏదోము వారికి అప్పగింపవలెనని తాము చెరపట్టిన వారిని అందరినీ కొనిపోయిరి. గాజా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని వేసేదను, అది వారి నగరులను దహించివేయును. అష్కోదులో నివాసులను నిర్మూలన చేతును. అష్కెలోనులో రాజదండ వహించిన వారుండకుండా నిర్మూలన చేతును. ఇంకను శేషించి ఉన్న ఫిలిష్తీయులను క్షయమగునట్లు
నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి దేవుని యొక్క జడ్జిమెంటు ఖచ్చితంగా ఆ ఫిలిస్తీన్ల పట్టణం మీదకి వస్తుందని, ఆ ఫిలిస్తీన్ల ప్రజల మీదకి వస్తాయని, వారి పట్టణాలను ఏం చేస్తాను, వారి ప్రజలను నాశనం చేస్తానని చెప్పి దేవుడు స్పష్టంగా దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే మాట మనము ఆమోస్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇర్మీయా గ్రంథము 25వ అధ్యాయము 20 వచనం కూడా చూసినట్లయితే, ఇర్మీయా గ్రంథము 25వ అధ్యాయము 20 వచనం చూసినట్లయితే, ఆ ఆ ఆ ఎక్రోనును అష్కోదు శేషపు వారును ఎదోమీయులను మోయాబీలను అమ్మోనీయులను చాలు సమస్తమైన మిశ్రత జనములకు ఊజు దేశపు రాజులందరూ, ఫిలిస్తీన్ల దేశపు రాజులందరూ అష్కోనులోను గాజాయును ఎక్రోనును అష్కోదును శేషపు వారునని మాట చెప్తున్నాడు. కాబట్టి ఆ పట్టణంలో అన్ని పేర్లు కూడా ఇక్కడ మనకు స్పష్టంగా ఉన్నాయి. అయితే తరచుగా మనకి 4 పేర్లు కనబడుతున్నాయి, కానీ 5 పట్టణాల్లో ఆ యొక్క ఫిలిస్తీన్ల 5 పట్టణాల మీద దేవుని యొక్క తీర్పు రాబోతున్నది, దేవుని యొక్క ఉగ్రత రాబోతున్నట్టుగా దేవుని వాక్యం అనేక సందర్భాల్లో ఆ మాటలు రాయడం జరిగింది. అదేవిధంగా యెషయా గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనం కూడా చూసినట్లయితే, యెషయా గ్రంథము 14వ అధ్యాయము గుమ్మము ప్రలాపింపుమి, పట్టణమా అంగలార్పుమి, ఫిలిష్తియా నీవు బొత్తిగా కరిగిపోయి ఉన్నావు, ఉత్తర దిక్కు నుండి పొగ లేచుచున్నది, వచ్చివారి పటాలములలో వెనుక తీయవాడు ఒక్కడును లేడు. కాబట్టి దేవుడు ఆ యొక్క పట్టణస్థులందరినీ కూడా, ఆ ప్రజలైన వారందరినీ కూడా అన్ని మార్గాల నుంచి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని ప్రాంతముల నుంచి కూడా దేవుడు వారి మీదకి దేవుని యొక్క శిక్ష రాబోతున్నది. ఆ శిక్షలో ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు, ఆ శిక్షలో ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు. ఇక్కడ మొట్టమొదటిగా చూసినట్లయితే ఫిలిస్తీన్ల పట్టణం మీద దేవుని శిక్ష ఉన్నది అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవుస్తుంది. దేవుడు ముందుగా తెలియజేశాడు ఆ శిక్ష వారి మీద రాబోతుందని చెప్పి ముందుగానే దేవుని వాక్యం మనకి స్పష్టంగా సెలవేయబడింది. కాబట్టి ఈ జెఫన్యా గ్రంథంలో కూడా మరొకసారి దేవుడు ఆ మాటలు తెలియజేశాడు. ఆ జెఫన్యా గ్రంథంలో కూడా మరొకసారి దేవుడు ఆయా పట్టణాల మీద దేవుని యొక్క తీర్పు రాబోతున్నది, దేవుని శిక్ష రాబోతున్నదని దేవుని వాక్యం అని సెలవిస్తుంది. అయితే ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద గాడ్స్ జడ్జ్మెంట్ అపాన్ హిస్ పీపుల్ అండ్ అదర్ నేషన్స్, బట్ గాడ్ హెస్ గివెన్ ఎ ప్రామిస్. వారి మధ్యలో దేవునికి తీర్పు తన ప్రజల మీదకు వస్తుంది, తన ఇతర జాతుల మీదకు దేశస్తుల మీద కూడా దేవుని తీర్పు వస్తుంది. బట్ దెర్ ఈజ్ ఎ హోప్ ఫర్ హిస్ పీపుల్. తన ప్రజలైన వారికి ఒక గొప్ప శుభవార్తను కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ శుభవార్త ఏంటంటే, ఆ శత్రువుల ప్రాంతంలో దేవుడు వారిని మరలా ఆ చెర నుంచి తీసుకొచ్చినప్పుడు ఆ ప్రాంతంలో వారు నివసిస్తారని దేవుని వాక్యం చూసినట్లయితే చూడండి. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము, సముద్ర ప్రాంతము గొర్రెల కాపరుల దిగు మేత స్థలమగును, మందలకు దొడ్లు అచ్చట నుండును, తమ దేవుడైన యెహోవా యోధా వారిని చూసారా, తన దేవుడైన యెహోవా యోధావారిని కటాక్షించి తన వారిని చెరలో నుండి రప్పించగా, అచ్చట వారిలో శేషించిన వారిని ఒక స్థలముండును, వారు అచ్చట తమ మందలను మేపుదురు, అస్తమయమున వారు అష్కెలోను ఇండ్లలో పండుకుందురు. చూసారా, అంటే శత్రు ప్రాంతంలో కూడా వారికి నివాసము చేయడానికి, వారు నివసించడానికి, అన్ని వసతులతో వారు అక్కడ ఉండడానికి దేవుడు అక్కడ ఒక మార్గాన్ని కల్పిస్తున్నాడు. ఎవరికి? తన ప్రజలైన వారికి. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ జడ్జ్మెంట్,
దేవుని తీర్పు, దేవుని శిక్ష వస్తున్న ఈ తరుణంలో తన ప్రజలైన వారి మీద ఆయన కటాక్షం ఉన్నది. తన ప్రజలైన వారిని ఆయన మరిచిపోలేదు అనే విషయాన్ని మరలా ఈ సమయంలో చెప్తున్నాడు. మరలా ఈ సందర్భంలో ఇక్కడేమో శిక్ష గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇతర దేశస్తుల యొక్క శిక్ష గురించి మాట్లాడుతూ తన ప్రజలైన వారికి ఒక గొప్ప హోప్ ఇస్తున్నాడు. తన ప్రజలైన వారికి ఒక గొప్ప హోప్ ఏంటంటే, వారు మరలా తిరిగి వచ్చిన తర్వాత ఆ చెర నుంచి వారిని నేను తీసుకుని వస్తాను. ఆ చెర నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆ శత్రు స్థావరాల్లో మీరు మీ మందను కాచుకుంటారు, వారి గృహాల్లో మీరు ఉండబోతున్నారని చెప్పి దేవుడు వారికి ఒక వాగ్దానాన్ని తెలియజేస్తున్నాడు. ఇది నాన్న దేవుని బిడ్డలైన మన జీవితాల్లో కూడా దేవుడి కటాక్షం మనకు ఉంటుంది. దేవుని కటాక్షం మనకి ఉంటుంది. మనం ఎప్పుడైతే దేవుని తట్టు ఒకవేళ మనం దేవుని తట్టు ఒకవేళ మనము తిరిగి ఆ ముందు వచ్చిన మనం చూసాం కదా, ఆయన వైపు తిరిగి మనము నీతిని, న్యాయాన్ని ఒకవేళ మనం జరిగిస్తున్నట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ సమయంలో ఆ ఉగ్రత దినమందు మీరు దాచబడదరని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ దినాన్ని ఇక్కడ కూడిన మనందరూ కూడా దేవుని యొక్క మరి వాగ్దానం ఏంటంటే, దెర్ ఈజ్ ఎ హోప్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ స్ట్రగుల్స్, ఇన్ ద మిస్ట్ ఆఫ్ జడ్జ్మెంట్స్. వాటన్నిటిలో కూడా దేవుడు తన ప్రజలైన కనికరిస్తాడు. వారి కటాక్షము దాని ప్రజలైన వారి మీద ఉంటుందని చెప్పి ఇక్కడ తన ప్రజలైన వారి గురించి మాట్లాడుతున్నాడు. ఆ వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానము మనకు కూడా వర్తిస్తుంది. మరి యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము 25వ వచనం చూసినప్పుడు, యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించదను, ఇశ్రాయేలీయులందరిలా జాలి పడిదను. అంటే తన ప్రజలైన వాళ్ళని మేళ్ళ జాలి పడతాను, నేను కటాక్షాన్ని చూపిస్తాను అని చెప్పి దేవుడు మరలా నొక్కి చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు మరలా నొక్కి చెప్తున్నాడు. దేవుని జడ్జిమెంట్ వస్తుంది. ఆ దేవుని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మరలా తీసుకొస్తానని కూడా చెప్పాడు. మరలా నేను ఆ యొక్క జడ్జిమెంట్ అయిన తర్వాత మరలా నేను మిమ్మల్ని చెరలో నుంచి మిమ్మల్ని విడుదల చేస్తాను, నా కనికరాన్ని మీకు చూపిస్తాను, నా కటాక్షం మీ ఎడల ఉంటుందని చెప్పి దేవుడు తన ప్రజలైన వారికి ఒక నిరీక్షణ కలిగించే రీతిలో ఆయన వాగ్దానం మనకు కనబడుతుంది. కాబట్టి ఇశ్రాయేలీయులందరి ఎడల జాలి పడేదను అనే మాట ఇక్కడ ఆయన చెప్తున్నాడు. ఈ మాట మనకు కూడా వర్తిస్తాయి. ఇఫ్ యు టర్న్ బ్యాక్ టువర్డ్స్ గాడ్, మన జీవితంలో మన తప్పును మనం తెలుసుకుని చాలా సందర్భాల్లో మన తప్పులు మనం తెలుసుకోం. మనం చేస్తున్న తప్పుని మనము చాలా సందర్భాల్లో మనం తెలుసుకోం. మనం అదే తప్పుని మనము మన యొక్క సొంత మార్గాల్లో ఆలోచించుకుని మనము వెళ్ళిపోతుంటాం. వాడు అనుకుంటాడు తను వెళుతున్న మార్గం సరైనది అనుకుంటాడు. అది చివరికి ఎక్కడ నడిపిస్తుంది? మరణాన్ని నడిపిస్తుంది. అందుకే దేవుని దగ్గర మనం విచారణ చేయాలి, దేవుని దగ్గర మనం మొరపెట్టుకోవాలి, దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడాలి. ఎప్పుడైతే నిజమైన పశ్చాత్తాపం కలిగి ఉంటామో, ఆ నిజమైన పశ్చాత్తాపం కలిగి ఉంటున్నప్పుడు మనం తగ్గించుకుంటాం. ఎప్పుడు కూడా మనం హెచ్చించుకోం. ఆ నిజమైన పశ్చాత్తాపం కలిగినప్పుడు మనం ఎప్పుడు కూడా మనము తగ్గించుకుంటాము. ఆ నిజమైన పశ్చాత్తాపం యోబు జీవితంలో కూడా చూస్తాం. యోబు దేవుని దృష్టిలో నీతిమంతుడే, మనందరి దృష్టిలో యోబు చాలా నీతిమంతుడే. అటువంటి యోబు 42వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం మాట్లాడితే, అయ్యా నేను దుమ్ములోను ధూళిలోను నేను పశ్చాత్తాపడుతున్నానని చెప్పి దేవుని ఎదుట తన స్థితిని ఒప్పుకుంటున్నాడు. మనం ఇప్పుడు ఎవరితో కంపేర్ చేసుకోవాలి? దేవుని దగ్గర మనం కంపేర్ చేసుకున్నప్పుడు మన నీతి మురికి గుడ్డలంట. దేవునితో మన యొక్క నీతిని కంపేర్ చేసుకున్నప్పుడు మన నీతి మురికి గుడ్డలు. ఎప్పుడైతే యోబు అటు రీతిగా తను దేవుని దగ్గర తను సరెండర్ చేసుకుని నిజ పశ్చాత్తాపాన్ని ఎప్పుడైతే పొందుకున్నాడో, రెండొంతలుగా దేవుడు యోబుని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. కానీ మనం చాలా సందర్భాల్లో దేవుని ఆశీర్వాదాలు మనం పొందలేకపోవడానికి కారణం ఏంటంటే, మన స్థితిని మనం ఒప్పుకోలేకపోవడం, మన స్థితిని మనం గుర్తించలేకపోవడం, మన తప్పిదాన్ని మనం సరి చేసుకోలేకపోవడం. ఎప్పుడైతే అటు రీతిగా మన జీవితాన్ని మనం సరి చేసుకోలేకపోతామో, తప్పిదాలు అందరూ చేస్తుంటారు. ఏ ఒక్కరు తప్పిదాలు చేయరు. ఎర్రర్ ఈజ్ హ్యూమన్ నేచర్, ఖచ్చితంగా. కానీ ఆ తప్పిదాలు మనం ఎప్పుడైతే సరి చేసుకుని మన దేవుని దగ్గర మనం నిజమైన పశ్చాత్తాపాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటామో, మన దేవుడు కనికరించే దేవుడు చెప్తున్నాడు, నేను కనికరించదను అని చెప్తున్నాడు. అంటే గాడ్ ఈజ్ గివింగ్ హోప్. స్టిల్ ఆయన యొక్క డోర్ మూయలేదు, ఇంకా
ఆయన డోర్ ఇంకా ముయ్యలేదు, ఆయన డోర్ తెరుచుకున్నది. నీవు ఆయన తట్టు తిరిగినట్లయితే, నువ్వు ఆయన ఎద్దకు వచ్చినట్లయితే, నువ్వు నిజమైన పశ్చాత్తాపం పొందినట్లయితే ఆయన ఖచ్చితంగా ఆయన ఏళ్ళ కనికరాన్ని చూపిస్తాడు. కాబట్టి రెండోదిగా చూసినప్పుడు దేవుని వాగ్దానము యోధా వారికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మరలా నేను చెరలో మిమ్మల్ని తీసుకొస్తాను, ఆ చెరని నేను తీసుకొచ్చిన తర్వాత మేడలు నేను మిమ్మల్ని కటాక్షం చూపిస్తాను, ఆ శత్రువుల స్థావరాల్లో మీకు సమృద్ధిని నేను అనుగ్రహిస్తానని చెప్పి దేవుడు వారికి వాగ్దానం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మూడవదిగా చూసినప్పుడు ఇక్కడ రెండవ మరి శత్రువులు ఎవరంటే మోయాబీల మీద దేవుని యొక్క శిక్ష. ఆ మోయాబీ దేశాల మీద దేవుని యొక్క శిక్ష రాబోతుందని చెప్పి ఇక్కడ జెఫన్యా ద్వారా దేవుడు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యం 2వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, మోయాబు వారు చేసిన నిందయు అమ్మోను వారు పలికిన దూషణ మాటలను చూసారా. దేవుడు ఎందుకు వారిని శిక్షించాలనుకున్నాడు, దేవుడు ఎందుకు వారిని శిక్షించాలనుకున్నాడు, ఇక్కడ కారణాలతో కూడా దేవుడు చెప్తున్నాడు. వారు దూషించిన దూషణ, మోయాబు వారు చేసిన నిందయు, అమ్మోనీయులు పలికిన దూషణ మాటలు నాకు వినబడెను. అందుకే దేవుడు వారి మీదకి జడ్జిమెంట్ తీసుకురాబోతున్నాడు, దేవుడు వారిని శిక్షించబోతున్నాడు. అంటే దేవుని యొక్క ఆ సార్వభౌమ అధికారాన్ని దేవుడు మరలా చూపిస్తున్నాడు. ఒకసారి తన ప్రజలైన వారికి కూడా పాఠాలు నేర్పించడానికి, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడని మరొకసారి తెలియచేయడానికి, ఆ చుట్టూ ఉన్న ప్రజలు కొన్ని సందర్భాల్లో మనం తల్లిదండ్రులు పిల్లలను శిక్షిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఒకరికి మనం బుద్ధి చెప్పడానికి వేరే వాళ్ళని గట్టిగా తిడుతుంటారు కదా. వేరే వాళ్ళని గట్టిగా తిట్టినప్పుడు రెండో వాళ్ళు సెట్ అయిపోతారు, రెండో వాళ్ళు లైన్లోకి వచ్చేస్తారు, అంతే కదా మనం చేసేది అదే. అంటే దేవుడు కూడా ఇక్కడ వారిని శిక్షిస్తూనే వారితో పాటు ఆ చుట్టూ ఉన్న ఆ యొక్క యోధా ప్రజలకు శత్రులైన వారు, ఒక విధంగా చెప్పండి దేవునికి ప్రేమ ఉంది. తన ప్రజలైన వారిని వారు హేళన చేసిన వారు, దూషించిన వారు, దేవుని దూషించిన వారిని దేవుడు ఇప్పుడు వారి పక్షాన వారికి జడ్జిమెంట్ ఇస్తున్నాడు, ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఇక్కడ మోయాబీలు వాళ్ళ యొక్క తప్పు చెప్తున్నాడు. ఇక్కడ మోయాబు వారు చేసిన నిందయు, అమ్మోనీయులు పలికిన దూషణ మాటలు నాకు వినబడెను. వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి దూషించినట్టు, గర్వంతో దూషించారు. నా ప్రజలైన వారి సరిహద్దుల్లో ప్రవేశించి ఛాలెంజ్ చేశారు, వాళ్ళు దూషించారు. అయితే వారి పక్షాన నేనున్నాను. చాలా సందర్భాలు అనుకోవచ్చు, శత్రు సైన్యము చాలా సందర్భాల్లో అనేక మందిగా, లక్షల మంది మరి ఎంతో పెద్ద గుంపుగా వచ్చిన సందర్భంలో కూడా అక్కడ యుద్ధాలు చేసిన దేవుని ప్రజలైన వారు ఎవ్వరు కూడా ఆయుధాలతో పోరాటం చేయలే. దేవుని దూతలను పంపించి, ఆ మాతృగాండ్లను పంపించి దేవుడు వారందరినీ కూడా నాశనం చేసినట్టుగా ఎన్నో సందర్భాల్లో దేవుని వాక్యం మనం చూసాం. అంటే దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే అసలు మనిషి యొక్క ఊహకు అందమాట. దావీదు చూసినట్లయితే గొల్యాతుతో యుద్ధం చేయడానికి దావీదు దగ్గర ఉన్న ఆయుధాలు సరిపోతాయా? దావీదు యొక్క బలం సరిపోతుందా? దావీదు యొక్క శక్తి సరిపోతుందా? ఏమీ సరిపోదు, ఎందుకంటే దావీదుకి అంత నైపుణ్యం లేదు. కానీ ఇక్కడ దావీదు ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే. ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే. రాళ్లతో కొట్టి చంపేశాడు. యూ కెన్ ఇమాజిన్ ఆ స్టోరీనే మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు దేవుని శక్తి అతనికి ఉన్నది కాబట్టి అతను ఏమనంటే యుద్ధము యెహోవాదే. మనం బలహీనులమే, మన శత్రువులు ఎదుట మనం బలహీనులమే, మన శత్రువులు ఎదుట మనకు జ్ఞానం లేదు, మన శక్తి సరిపోదు, మన బలము సరిపోదు. యెహోషాపాతు కూడా అట్టి రీతిగా అన్నాడు, అయ్యో నా శత్రువులను జయించడానికి నా శక్తి చాలదే, అయ్యా నాకేం చేయలేదు తెలియట్లేదు, నీవే నాకు దిక్కు అన్నాడు. ఎంత మాట చూసారా? నాకేమి చేయట్లేదో తెలియట్లేదు, నీవే నాకు దిక్కు అని అన్నాడు. నిజంగా బలము కలిగిన వారు కూడా అట్టి రీతిగా మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. చాలా సందర్భాల్లో మనకున్న స్థితిని బట్టి కూడా ఈరోజు ఒకవేళ నీకు డబ్బులు ఉంటే కొన్ని సందర్భాల్లో పనులు జరిగిపోతాయని అనుకోవచ్చు. నీ పక్కన మనుషులు ఉంటే చాలా సందర్భాల్లో నాకు ఈ పనులన్నీ కూడా జరగచ్చు అని మనం అనుకోవచ్చు. జరగదండి. దేవుని సహాయం లేనిది, దేవుని శక్తి లేనిది ఏది కూడా మన జీవితంలో జరగదు. దేవుడి సహాయం ఉండాలి, దేవుని సహాయము ఉండాలి, దేవుని కృప మనకు ఉండాలి, అప్పుడు మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ శత్రువు అయిన ఆ మోయాబీల మీద మరి దేవుని శిక్ష వస్తున్నట్టుగా దేవుని వాక్యం స్పష్టంగా సెలవుస్తుంది. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 1-3 వచనాలు చూసినట్లయితే, యెహోవా సెలవిచ్చినదేమనగా
మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును నేను తప్పకుండా దానిని శిక్షింతును. అనగా వారు ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి. మోయాబు మీద నేను అగ్ని వేసేదును, అది కెరేయోతు నగరములను దహించి వేయును. గొల్లును రణకేకలను బాకానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును. మోయాబీలకు న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలన చేసేందును, వారితో కూడా వారి అధిపతులందరినీ నేను సంహరించదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మోయాబు మీద దేవుని యొక్క శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో చెప్తున్నాడు. ఇక్కడ ఎంత కఠినంగా ఉండబోతుందో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. మనం దేవుని యొక్క జడ్జిమెంట్ని తప్పించుకోలేం. దేవుని యొక్క జడ్జిమెంట్ని మనము తప్పించుకోలేం. కాబట్టి ఇక్కడ ఆ శత్రువులైన మోయాబీల మీద ఎట్టి రీతిగా శిక్ష రాబోతుందో ఇక్కడ దేవుడు ముందుగానే తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనం కూడా చూసినట్లయితే, ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనం, ఐగుప్తీయులను, యోధా వారిని, ఎదోమీయులను, అమ్మోనీయులను, మోయాబీలను, గడ్డపు ప్రక్కలను క్రతించుకొను అరణ్య నివాసులైన వారందరినీ నేను శిక్షించదను, ఇదే యెహోవా వాక్కు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా నేను వారిని శిక్షిస్తాను, వారు ఏమాత్రం కూడా తప్పించుకొన చాలరని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం ద్వారా భక్తులని ఇర్మీయా ద్వారా ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ఇర్మీయా గ్రంథము 48వ అధ్యాయము 29 నుంచి కూడా చూసినట్లయితే, ఇర్మీయా గ్రంథము 49వ అధ్యాయము 48 29 నుంచి, మోయాబీల గర్వమును గురించి వింటే చూసారా, మోయాబీల గర్వమును గురించి వింటిమి, వారు బహు గర్వపోతులు, వారి అతిశయమును గుర్చి, గర్వమును గుర్చి, అహంకారమును గుర్చి, పొగరును గుర్చి మాకు సమాచారము వచ్చాను. వారు తమ ఆసనమును వచించరాని వారి ప్రగల్భములను నాకు తెలిసే ఉన్నవి, చేయదగని క్రియలు వారు బహుగా చేస్తున్నారు, ఇదే యెహోవాకు. కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చుచున్నాను, మోయాబు అంతటా చూచి కేకలు వేయుదురని చెప్పి. చాలమ్మా, చూసారా, వారి గర్వాన్ని గురించి మాట్లాడుతున్నారు. వారు ఎట్టి రీతిగా హెచ్చిపోయారో మోయాబీల గర్వమును గురించి నేను వింటిని. వారు బహు గర్వపోతులంట. ఇక్కడ ఫ్రేజెస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. వారు బహు గర్వపోతులు, వారి అతిశయం గురించి, గర్వమును గురించి, అహంకారమును గురించి, పొగరును గురించి మాకు సమాచారం ఉంచండి. ఎన్ని ఓట్స్ అక్కడ రాయడం జరిగింది చూసారా. అంటే అంతగా తీవ్రమైన ఆ గర్వము, అహంకారము, పొగరు వారిలో ఉందని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం ద్వారా స్పష్టంగా సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఇంత గర్వము, ఇంత అహంకారము, ఇంత అతిశయం కలిగిన ఆ మోయాబీలను దేవుడు శిక్షిస్తానని చెప్పి దేవుడు ఇక్కడ జెఫన్యా గ్రంథంలో దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. అది రెండోదిగా చూస్తున్నాం. మూడోదిగా చూస్తున్నప్పుడు కూషు దేశం వారిపై కూడా దేవుని శిక్ష ఉంటుందని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా సెలవిస్తుంది. మరి జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూసినప్పుడు, కూషీలరా మీరును నా ఖడ్గము చేత హతులదు, మీరును నా ఖడ్గము చేత మీరు హతులవుదురు అంటే ఖడ్గం అంటే దేవుని శిక్ష, ఖడ్గం అంటే దేవుని యొక్క శిక్ష, మీరు కూడా నా ఖడ్గము చేత మీరు హతులవుదురు అని ఇక్కడ దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. హెస్కేలు గ్రంథము 30వ అధ్యాయము 5 నుంచి చూసినట్లయితే, హెస్కేలు గ్రంథము 30వ అధ్యాయము, హెస్కేలు గ్రంథము 30వ అధ్యాయము, కుషీలను, పూతీలను, లూదీలను, కుబీలను, నిబంధన దేశపు వారును, మిశ్రిత జనులందరూ ఖడ్గము చేలత కూలుదురు. యెహోవా సెలవిచ్చిన విధంగా ఐగుప్తును ఉద్ధరించువారు కూలుదురు, దాని బలగర్వము అణిగిపోవును, మిగ్దోలు మొదలుకొని సేవేనే వరకు
జనుల ఖడ్గమ చేత కోలిపోదురు. ఈ మాటలన్నీ కూడా మనం 9వ వచనం దాకా మనం చూసినప్పుడు దేవుడు వారి బలగర్వాన్ని దేవుడు అణిచివేస్తానని చెప్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? వారి బలగర్వాన్ని దేవుడు అణిచివేస్తానని చెప్తున్నాడు. కాబట్టి మనం మోయాబీలు కూడా వారు కూడా గర్వించారు. అక్కడ వారు కూడా గర్వించారు. ఇక్కడ కూషీలు వారు కూడా గర్వించిన వారుగా, వారు కూడా వారికున్న స్థితిని బట్టి, చాలా సందర్భాల్లో వారికున్న స్థితిని బట్టి గర్విస్తుంటాం కదా. చాలా సందర్భాల్లో డబ్బు ఉన్నవాళ్ళు డబ్బును బట్టి గర్విస్తుంటారు. బలగం ఉన్నవారు వారికున్న బలగాన్ని బట్టి గర్విస్తుంటారు. కొంతమంది జ్ఞానం ఉన్నవారు వారికున్న జ్ఞానాన్ని బట్టి గర్విస్తుంటారు. కానీ ఇటు రీతిగా మనిషి తనకున్న స్థితిని బట్టి చాలా సందర్భాల్లో గర్వించేవారుగా ఉంటారు. కానీ దేవుని దృష్టిలో అవన్నీ పనికిరావు. దేవుని దృష్టిలో అవన్నీ కూడా పనికిరావు. అందుకే కదా ఆ యొక్క అష్షూరీలు ఆ హిజ్కియాతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ హిజ్కియా మాట్లాడిన మాట ఏంటంటే, వారు మాంస సంబంధమైన బలాన్ని కలిగి ఉన్నారు. వారు మాంస సంబంధమైన బలాన్ని కలిగి ఉన్నారు. వాక్యం చూద్దాం ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథాన్ని మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయము 7వ వచనాన్ని చూసినట్లయితే, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి, అష్షూరి రాజుకైనను అతనితో కూడానున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతను కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకి కలదు. మానవ సంబంధమైన బాహువే అతని అండ. మానవ సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయం చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడు యెహోవా మనకి తోడుగా ఉన్నాడు కదా అని జనులకు యోధారాజు హిజ్కియా చెప్పిన మాటలు యందు నమ్మిక ఉంచరి. చాలా సందర్భాల్లో మానవ సంబంధమైన స్థితులను బట్టి ఎప్పుడు కూడా మోసపోవద్దు. మనం మానవ సంబంధమైన సహాయాన్ని బట్టి ఎప్పుడు కూడా విర్రవీగవద్దు. మానవ సంబంధమైన సహాయాన్ని బట్టి, స్థితిని బట్టి, స్థాయిని బట్టి, జ్ఞానాన్ని బట్టి, బలము బట్టి ఎప్పుడు కూడా అతిశయపడద్దు. అది ఎప్పుడు కూడా పనికిరాదు. ఇక్కడ అదే చెప్తున్నాడు, భయపడు, మీరు దిగులు పడద్దు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనకి మానవ సంబంధమైన బలం అవసరం లేదు, ఆత్మ సంబంధమైన బలం మనకు కావాలి. ఆ ఆత్మ సంబంధ బలము దేవుని బిడ్డలైన వారికి లభిస్తుంది. దేవుని బిడ్డలైన వారికి లభిస్తుంది. అది దేవుని సహాయం అనేది పదే పదే అనేక సందర్భాల్లో దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క భక్తుల జీవితాల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి కూషు దేశం వారిపై దేవుని శిక్ష ఉంటుందని దేవుని వాక్యం మనకు స్పష్టంగా సెలవుస్తుంది. చివరిగా చూసినట్లయితే అష్షూరు దేశంపై కూడా దేవుని శిక్ష. అష్షూరు కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఆ అష్షూరు రాజు ఏ విధంగా దేవుణ్ణి దూషించాడో, ఆ అష్షూరి కూడా అది ఏ విధంగా దేవుణ్ణి దూషించాడో చూసినట్లయితే, మరి జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 13 నుంచి చూసినట్లయితే, తన హస్తమును చాపి అష్షూరు దేశమును నాశనము చేయును, నినివే పట్టణమును పాడు చేసి దాన్ని ఆరిపోయిన ఎడారి వలె చేయును, దానిలో పశువుల మందలు పండుకొనును, సకల జాతి జంతువులను గుంపులుగా కూడును, గోడబాతులను తుంబోళ్లను వారి ద్వారముల పైకప్పుల మీద నిలుచును, పక్షుల శబ్దములను కిటికీలలో వినబడును, గడపల మీద నాశనము కనిపించును, వారు చేసుకున్న దేవదారు కర్రల పని అంతటిని యెహోవా నాశనము చేయును, వారి పాడైపోను, వారి పట్టణములన్నీ కూడా పాడైపోతాయని చెప్పి ఇక్కడ అష్షూరీయుల మీద దేవుని యొక్క తీర్పు రాబోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇందాక మనం చూసిన అదే సందర్భం చూసినప్పుడు ఆ అష్షూరీ రాజు దేవుణ్ణి దూషించాడు. అష్షూరీ రాజు ఆ 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయంలో చూసినప్పుడు, ఆ 2వ దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయము 32వ అధ్యాయము 17వ వచనం చూసినప్పుడు, అతని సేవకుల మీదను, దేవుడైన యెహోవా మీదను, అతని సేవకులని హిజ్కియా మీదను ఇలా ఇంకను పేలాపనలు పేలిరి. ఇదే కాక ఇతర దేశముల జనుల దేవతలు తమ జనులను నా చేతిలో నుండి ఎలాగ విడిపింప లేకపోయారో, అలాగనే హిజ్కియా సేవించు దేవుడను తన జనులను నా చేతుల నుండి విడిపించలేకపోనని ఇశ్రాయేలు దేవుడు యెహోవాను నిందించుటకును
ఆయన మీద అపవాదులు పలుకుటకు అతడు పత్రికలు వ్రాసి పంపెను. అతడు నిందించుటకును అపవాదులు పలుకుటకును పత్రికలు రాసి పంపించాడు అష్షూరీ రాజు. ఇప్పుడు అష్షూరీ ఆ ప్రజల మీద, ఆ పట్టణం మీద, ఆ యొక్క జాతి మీద, ఆ దేశం మీద దేవుని ఉగ్రత వస్తుందని చెప్పి ఆ పట్టణంలన్నీ కూడా పాడు చేస్తాను, ఆ పట్టణంలన్నీ కూడా నేను పాడు చేస్తాను, ఎడారి వలె అయిపోతుందని చెప్తున్నాడు. ఎడారి వలె ప్రాంతంలన్నీ కూడా అయిపోతుందని దేవుని వాక్కు, దేవుని యొక్క తీర్పు వారి మీదకి వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇదేనా మరి దేవుని యొక్క అంశం ఏంటంటే, మరి వాక్యాంశము యోధా ప్రజల శత్రువులపై, యోధా ప్రజల శత్రువులపై దేవుని యొక్క తీర్పు, యోధా ప్రజల శత్రువులపై దేవుని యొక్క తీర్పు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇది నాన్న దేవుని బిడలైన వారికి, దేవుని బిడలైన వారికి ఆయన కటాక్షం ఉంటుంది, దేవుని బిడలైన వారికి ఆయన కనికరము ఉంటుందని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడిన మనందరం కూడా మనం ఎప్పుడు కూడా ఏ విషయంలో మనం విర్రవీగవద్దు, ఏ విషయంలో కూడా మనకు గర్వం వద్దు. ఒకవేళ మనకి డబ్బు ఉండొచ్చు, ఒకవేళ మనకి జ్ఞానం ఉండొచ్చు, ఒకవేళ మంచి జాబ్ ఉండొచ్చు, ఒకవేళ మనకి ఏదైనా స్థితి ఉండొచ్చు. ఏ స్థితిని బట్టి అయినా కూడా మనం గర్వించకూడదు. ఏ స్థితిని బట్టి కూడా ఎప్పుడు కూడా ఆ నెబుకద్నెజరు అలా అనుకున్నాడు, ఇది నేనే కట్టాను కదా అనుకున్నాడు, ఇది నేనే కట్టాను కదా అని అనుకున్నాడు. అదే క్షణంలో అతను పడిపోయాడు. అదే క్షణంలో ఒక జంతువుగా అతడు మారిపోయినట్టుగా మనం చూస్తున్నాము. గర్వం అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు, గర్వం అనేది ఎప్పుడు ఉండకూడదు. అహంకారం దేవుడు ఎదురిస్తాడు. వాక్యం చెప్తాం చివరిగా చూసినట్లే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూసినప్పుడు, అందుచేత దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించనని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి అహంకారం దేవుడు ఎదిరించి దీనులకు దేవుడు కృప చూపిస్తాడని దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవుడికి అసహ్యమైనది గర్వము, దేవుడికి అసహ్యమైనది అహంకారము. అందుకే యేసయ్య చెప్తున్నాడు, ఎవరైతే తను తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు, ఎవరైతే తమను తాము హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారు. ప్రభువైన యేసుక్రీస్తు అట్టి మాదిరిని మనకు చూపించాడు, అట్టి దీనత్వాన్ని మనకి చూపించాడు, అట్టి తగ్గింపుని మనకి చూపించాడు. కాబట్టి ఇదేనా ఇక్కడ కూడిన మనందరం కూడా అట్టి రీతిగా దేవుని దృష్టిలో మనం తగ్గించుకున్న వారుగా, దేవుని దృష్టిలో దీనులుగా మనం ఉంటున్నట్లయితే దేవుని ఆశీర్వాదాలు మనకు ఉంటవి, ఆయన కనికరము, ఆయన కటాక్షము మనకు, మన కుటుంబాలకు ఉంటవి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.